క్యారెట్స్ అండర్ గ్రౌండ్లో పెరుగుతాయి, కానీ ఇవి మేము ఎక్కువ సీడ్స్ వేసేసరికి వీటికి రాలేదు. చూడాలి వస్తాయో లేవో. సేమ్ ఇవి కూడా ఇవి వస్తున్నాయి చూడండి కింద కొంచెం కొంచెం. ఇవి క్యారెట్స్, సేమ్ క్యారెట్స్. ఇగోండి క్యారెట్స్ వచ్చి అయిగోండి కింద. ఇది వచ్చేసి క్యారెట్. ఇది కొంచెం పెద్ద ట్రీ అయింది ఆఫ్టర్. బీట్రూట్, ఇదిగోండి బీట్రూట్స్. ఇవి కూడా సేమ్ అండర్ గ్రౌండ్లో పెరుగుతాయి. మనకి బీట్రూట్ కర్రీ చేస్తారు కదా, ఫ్రై చేస్తారు కదా, సేమ్ జ్యూస్ కూడా చేస్తారు ఈ బీట్రూట్స్తో. హెల్త్కి మంచిది, బ్లడ్ ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్ బెండ ఇత్తనాలు వేస్తే మొలిచాయి ఇవి. ఆఫ్టర్ ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, హెల్త్కి మంచిది. ఆఫ్టర్ సేమ్ ఇది కూడా బెండనే, బాగా బెండ. చుక్కుడుకాయ. ఇవన్నీ వేసి ఒక 2 months 3 months అవుతుంది. ఇది కొత్తిమీర. ఇవి వేసి ఒక 1 month 2 months అవుతుంది. ధనియాలు వేస్తే మొలుస్తాయి ఇవి మనము ఎందుకు ఇళ్ళల్లో వాడతామంటే బయట ఏయో కల్తీ మందులు వేస్తూ ఉంటారు. ఇంట్లలో ఓన్లీ ఆవు పంచకం అని ఒకటి ఉంటుంది, అది వేస్తే అన్నీ పెరుగుతాయి, నీట్గా ఉన్నాయి చూడండి గ్రీనిష్గా. బయట ఏయో కల్తీ వేస్తూ చెడిపోతూ ఉంటే మన హెల్త్ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో. ఆఫ్టర్ చిల్లీ కూడా చాలా చిల్లీస్ వేసాం, చాలా చిల్లీస్ టమోటాస్ చాలా వేసాం. పూత వచ్చాయి, పండ్లు కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత బ్రింజల్, ఇదిగోండి బ్రింజల్ వచ్చింది. వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఒక వీడియోలలో. ఇదిగోండి ఇవి ఇంకా రాలేదు, వస్తున్నాయి ఒక్కొక్కటి. పూతలు వచ్చాయి, అన్నీ రావాలి. చిల్లీ, ఈ ఫ్లవర్ చెట్టు ఇవి ఒక్కటే ఫ్లవరు. ఇది వచ్చేసి డిసెంబర్ చెట్టు. ఇది మా మమ్మీ తెచ్చింది, ఎక్కడి నుంచో తెలియదు అంతగా పేరు, కానీ ఇది మంచిగా అంట. ఇల్లుండే ఒంగోలు నుంచి తెచ్చింది మమ్మీ. ఇది కూడా డిసెంబర్ చెట్టే. ఏనుగు తొండం చెట్టు అంటే పూతలు సేమ్ ఏనుగు తొండం లాగా ఉంటాయి. అది వచ్చేసి చిల్లీ. ఇంకా రాలేదు, చిన్న మొక్క కదా ఇంకా రాలేదు. ఆఫ్టర్ టమోటా, చాలా టమోటాస్ వేసామండి. ఇవన్నీ వస్తూ ఉన్నాయి పూతలు అన్నీ. ఇక్కడికి రండి, బ్రింజల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇగోండి బ్రింజల్స్ అన్నీ ఇక్కడ ఇవన్నీ పూతలు వచ్చేసాయి. ఇదంతా ఇది కూడా బ్రింజలే, చూపించాను కదా. ఇదిగోండి పెద్ద బ్రింజల్ ఉన్నది. ఈడ వస్తున్నాయి అన్నీ. ఇంకా దగ్గర వచ్చేసి ఒకటి. ఇదేమో క్యాప్సికమ్, ఇదేమో మిరపకాయ. చిల్లీ, పచ్చిమిర్చి, టమోటా, బ్రింజల్ ఇవన్నీ వేసేసరికి చాలా కష్టం. టమోటా, బెండ, చుక్కుడు. ఇది మొన్ననే నాటాము. కొత్తిమీర, కరివేపాకు. ఈ కరివేపాకు ఇంకా చిగురు వస్తుందో లేదో చూడాలి, ఇంకా తెలియలేదు. పాలకూర, మెంతుకూర అవి వెనకాల వేసాను కదా. ఇదంతా టమోటానండి, చాలా రోజులైంది. ఇదిగోండి బాగా పెద్దవి వచ్చాయి. ఇంకా వస్తుంది రెడ్ కలర్ వస్తుంది ఇంకా వీటికి అన్నిటికీ. ఇవి పచ్చిమిర్చి. ఇదిగో లోపల ఉంది, ఇదిగోండి. ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు. ఇది వచ్చేసి ఆఫ్టర్ ఇది టమోటా కదా చెప్పాను కదా. టమోటా తర్వాత పక్కడికి వెళ్తే ఇది స్వామి వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్ అంట. ఆఫ్టర్ ఇది వచ్చేసి ఒక ఇవి కనకాంబరాలు. రోజు ఇంకొక చెట్టు వేసాము. ఇదిగోండి మొగ్గలు ఇంకా రాలేదు ఆల్మోస్ట్. ఇవేమో కనకాంబరాలు, మొన్న తెచ్చాము మేము. అన్నీ ఇంకా మొలుస్తున్నాయి. అన్ని ఇత్తనాలు వేసామండి. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయి అన్నీ. మీకు ఇట్లాంటి ఇత్తనాలు పొలాలలో ఇత్తనాలు ఉంటాయి కదా, నేను లింకులో పెడతాను నా వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్లో చేసి పంపిస్తుంది. మేము మీకు ఏమైనా హెల్ప్ చేస్తాను. సీడ్స్ ఇస్తే నాకు ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. ఇదిగో ఇట్లా ప్లాంట్స్ మధ్యలలో ఇట్లా పిచ్చి చెట్లు ఉంటాయి. ఆ పిచ్చి చెట్లు పీకేసేయండి, ఎందుకంటే వాటి న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. ఇదిగో ఇక్కడ ఒక చిన్న రోజ్ చెట్టు ఉంది. ఇదంతా పెద్ద బంతి పువ్వు అండి. ఇదిగో మొగ్గలన్నీ వచ్చేసాయి, ఆల్మోస్ట్ అన్ని మొగ్గలు వచ్చేసాయి. ఇది వచ్చేసి
ఇది వచ్చేసి మళ్ళీ చెట్లు 2 కలిసి. ఇదేమో నేను ఒక 1 ఇయర్ అయింది, అవి చనిపోతూ ఉంటే మళ్ళీ నీళ్ళు పోస్తుంటే పెరుగుతూ ఉంది. అది మా అదృష్టం. ఇది మొన్న తెచ్చాము కొత్తది. ఇది వచ్చేసి కూడా బంతి పువ్వు చూడండి ఎంత బాగా వస్తున్నాయి బంతి పువ్వులు. ఆఫ్టర్ తర్వాత చెట్టుకి వెళ్దాం. హాయ్, ఇది మనము ఈ ఇంటిలో ఉంచుకుండే ఫ్లవర్స్. ఇది వచ్చేసి పింక్ మందారము అంటారు చాలామంది. ఇవి బయట తెచ్చుకోకుండా ఒక సీడ్ అమెజాన్లో కూడా మంచిగా ఉండవు, పొలాలలో ఉంటాయి కదా, అవి తెచ్చేసాము. ఇదిగో చూడండి మొగ్గలన్నీ వచ్చాయి. ఇవి అమెజాన్లో తెచ్చినాయి, బాగా కొలుతాయి కాదు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ పార్వతికి ఇష్టం అంట ఇవి ఎక్కువ. ఇవి వచ్చేసి దేవుళ్ళకి పెట్టుకుని చూడండి అంతా అల్లుకుంది, పై వరకు అల్లుకుంది మొత్తం, ఇంకా అల్లుకుంటుంది మొత్తం. ఆఫ్టర్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ రోజు. ఇదిగోండి మొగ్గ కూడా వచ్చింది చిన్నది. ఆఫ్టర్ ట్రాన్స్లెంట్ ట్రీ అంటారు, అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి బాగా తింటే రోజుకి తగ్గిద్ది. ఇది వచ్చేసి ఒక విచిత్రమైన చెట్టు. ఇది ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఎక్కువ ఒక వారానికి ఒక్కసారి పోస్తేనే ఇది ఎమ్మడే పెరిగిపోయింది. ఇంత చిన్న మొక్కలో ఉన్నప్పుడు తెచ్చాము. ఇది వచ్చేసి వామాకు. కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా ఫ్రీ చేసేస్తుంది, తింటే కడుపు నొప్పి అన్నీ పోయిద్ది. ఆఫ్టర్ ఇది ఎక్కువ వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటారు చాలామంది. చామంతి పువ్వు. ఓకే, ఇది కూడా లిల్లీ. ఓకే బాయ్. వచ్చేసి పుదీనా. బాగా చూడండి, ఊరికి ఎదుగో ఇట్లాంటి స్టెమ్స్ పెట్టాము, లావు స్టెమ్స్ పెడితే వచ్చేసాయి. ఇవన్నీ ఒక డిజైన్ చెట్లు బాగా అల్లుకున్నాయి. ఆఫ్టర్ వచ్చి ఇది ఇది కూడా పుదీనానే సేమ్. ఇది వచ్చేసి రాఖీ చెట్టు, అంటే రాఖీ లాగా ఉంటాయి పూలు, ఇంకా రాలేదు చూడాలి. ఇవన్నీ చూడండి అల్లుకుంటుంది, ఆల్మోస్ట్ అల్లుకుంటుంది. తర్వాత నాకు ఒక ఆమె వీడియో చేసిన పొలంలో నుంచి తెచ్చింది, ఒకటి సీడ్ తెచ్చింది, అది పెరిగింది. ఇంకా పెరిగిందో లేదో చూడాలి, ఇంకా ఎండిపోతుంది మొత్తం, చూడాలి ఇంకా. ఇది వచ్చేసి ఎర్ర మందారం, బాగుంటుంది. ఇది మొగ్గలు వచ్చాయి చూడండి, 3 మొగ్గలు వచ్చాయి చిన్నవి. అసలు ఎంత బాగుంటాయి అంటే మా అమ్మాయిలకి బాగుంటాయి. ఆఫ్టర్ అయిపోయింది మందారం, ఇంకా పుయ్యలేదు. ఇది కొంచెం చూడండి, ఇట్లాంటి ఇన్సెక్ట్స్ వచ్చాయి వీటిలలోకి. వీటిలో దుడిపేయాలి మళ్ళీ, లేకపోతే వేరే చెట్లకి అంటుకుంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్. ఇవి పేరు అంతగా తెలియదండి, చూడాలి. ఇవి కూడా చాలామంది సీడ్స్ తెచ్చారు నాకు. ఆఫ్టర్ ఇది ఒక ఫ్లవర్ చెట్టు. ఇది సేమ్ మామిడికాయ లాగా చాలా పెద్దగా అయింది. బాగా కింద చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి మొలుస్తుంది ఇంకా బాగా పెద్దగా ఎదుగుని, ఇన్ని చిగుళ్ళు వచ్చాయి చూడండి. ఇది ఏనుగు తొండం అంటారు, అంటే వీటికి ఏనుగు ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ సేమ్ తొండం లాగానే ఉంటాయి అవి, అందుకని ఏనుగు తొండం లాగా అంటారు. చేతికి ఫ్రెండ్స్కైనా కట్టవచ్చు. ఆఫ్టర్ ఇవి మందారమే సేమ్. ఇది వచ్చేసి చామంతి. ఇది వచ్చేసి ఇది బాగా గుంపుగా వస్తుంది. ఆఫ్టర్ ఇది వచ్చేసి ఇదిగోండి, ఈ చెట్టుకి డిఫరెంట్ చెట్టు ఇది. వీటి మీద ఇట్లా నలకలు ఉంటాయి, ఇట్లా అంటే పోయిద్ది. ఆఫ్టర్ అలోవెరియా. ఇది వచ్చేసి అలోవెరియా. దీనికి ఒక్కరోజే నీళ్ళు పోసి, ఒక వీక్లో ఒకసారి నీళ్ళు పోయాలి, మళ్ళీ మొత్తం ఇదిగోండి ఇలా రెడ్గా అయిపోతుంది మొత్తం. ఆఫ్టర్ ఇది మొహానికి ఫేస్కి మొత్తం నీట్గా వైట్గా పింపుల్స్ ఏం లేకుండా చూస్తూ ఉంటుంది. బయట తెచ్చే డబ్బాలలో కొంచెం కెమికల్స్ అవి కలుపుతూ ఉంటుంది. ఇంట్లో పెంచుకుంటూ ఉంటే ఒక్కొక్కటి కొంచెం తీసుకొని హెయిర్కి పూసుకోవచ్చు. మొత్తం హెయిర్లో అయితే బాగా స్మూత్గా ఉంటుంది. ఆఫ్టర్